అరే ఈ బండి బండి అని రోజు గుద్దల్దాం వేసినామని బండి కొన్నా దాన్ని జాగ్రత్తగా దూడ్చుకొని వాడుకో. లంజ సోపతిగాలు నేసుకొని తిరిగి బండికి ఏమన్నా కావాలి మన దొడ్లున్న దున్నపోతు పక్కన వండబెడతా రోజు. నేను పల్సర్ 220 అడిగితే ప్యాషన్ బండి కొనిచ్చి మోడల్ రోడ్స్ పెడుతాను. ఇంకా నా బ్యాక్ లెగ్స్ అయితే క్లియర్ గాని డైరెక్ట్ బుల్లెట్ బండి కొంటా. అప్పటిదాకా దీంతో అడ్జస్ట్ అవ్వాలి. ఇక ఏమ్రా నైట్ అటెక్కడికి రాలే అంతేమో కొత్త బండి కొననేమో కానీ కొత్త పిల్లలు వచ్చిన లెక్క ఇంట్లోనే అంటున్నావు. నీకు దండంగా నైట్ అయ్యాక ఎక్కువైందిరా. బండి కొన్నందుకు బయట గుద్దాలు తాగొచ్చి నీకు బండి కొన్నందుకు ఈ మందు పాటి ఇంకో బొక్కరాని నన్ను దిగాడు. ఆ టైంలో బయటకు వస్తే కుచ్చు కుడుకలు వేస్తాను నాకు. అంటే నీకున్న బండి కూడా మీ ఆయన దావ చేసుకుంటాడా? ఇజ్జత్ కేసేవాళ్ళు మనం కూడా తాగుదాం. పైసలు అడవన్నీ మొటకడ. మామా నీకు బాకీ నేను ఇప్పిస్తా, ఎందుకు టెన్షన్? నెల కాగానే మిత్తితో కట్టే. నేను ఈ డొంగ తాగొచ్చి నన్ను దేంగురు సపడేదా. ఉన్న బండ్లకే పెట్రోల్ పైసలు లేవురా అంటే బాకీ వేసిన పైసలు ఎక్కడి నుంచి కట్టాలా నేను? అవన్నీ ఏం చెప్పకురా, బండి కొంటే దావత్ ఇస్తాను. మాకు దావత్ కావాల్సిందే, నువ్వైతే బయటకు రా ఫస్ట్. చెలగబట్టిన గోమరి అని ఇడిచి పెడితే కానీ మీరు ఇడిచి పెట్టారా? తెలుసు కదరా బాడుకో, బయటికి రా. A few inches later. రేయ్ మన కోడి ఇస్తారా బాకీ? దుకాణం మన 5 రూపాయలకే నమ్మరు కదరా. నాకు తెలుసురా పూగా. ఇప్పుడు చూడు మిత్తికి భయపడి మన పైసలు పట్టుకుని ఎట్లా వస్తాడు బయటికి. ఏంద్రా తెల్లరంగానే వచ్చారు అడక తింటోళ్ళకి. కొత్త బండి కొన్నావు కదరా, ఎన్నైనా అంటావు ఇప్పుడు? బండి ఇంటి ముంగట రాగానే గుద్దబలిసిపోయింది పూగానికి. ఏందిరా బలిసేది? మంచిగా బుల్లెట్ కొందాం అనుకుంటే మళ్ళా కదా పిచ్చకుండా బండి కొని ఇచ్చిండు మా అయ్య. నాకు దాన్ని వాడాలనుకోలేదు. ఇదే మాట మీ అయ్యనాడు ఇజుర్రా. నిన్న కొన్న బండి అమ్మి దెంగుతాడు, మళ్ళా నువ్వు నా బండి పైన తిరుగుతావు. ఏదో ఒకటి మామ, మొత్తానికి బండిలోకి ఎంతమంది తిరుగుతున్నారు, వాళ్ళతో పోల్చుకుంటే మనకు కనీసం బండ్లన్నీ ఉన్నాయి, సంతోషించు. అవసరం అయితే బండి అని నమ్మదింటా కానీ నువ్వు మాత్రం మోటార్ సూక్తులు దెంగకరా. నాకు డౌట్ వస్తుంది నువ్వు నీతో చెప్తుండే. మీకు కావాల్సింది దావుతే కదా. అది ఇప్పుడు లైన్లోకి వచ్చినావు, నీ బాత బండి తీసుకురాపో పోదాం. మళ్ళా పాతది ఎందుకురా, కొత్త దాని మీద పోదాం. కొత్తది తెస్తావా? తాగినాక మళ్ళీ కింద మీద అయిందనుకో మేమని అందరు గుద్దవాళ్ళు దెంగుతాడు, అవసరమా? అమ్మో ఎందుకులే, పొద్దుగానే అంత మంచి చెప్పిండు. మళ్ళీ ఏమైనా కావాలా గుద్దల గడపార నొక్కుతాడు. తాగాలి తెలుగు గాలి, తాగాలి తాగి తెగ తూగాలి, తోటమాలి కపాలి అనాలి. A few minutes later. రే పైసలు అన్నావు కదా, మా నాన్న ఫ్రెండ్ ఇస్తాడు. 1000 తీసుకుంటే 1300 కట్టాలి నెల తర్వాత. ఎంత కొట్టమనాలి చెప్పు, నీకు పెట్రోల్ కూడా పైసలు అన్నావు కదా. వద్దులే మామ, మన సరిపోయింది మా ఉండి నా దగ్గర పైసలు. సరిపోకుండా తర్వాత చూసుకున్నది. అరే నాకైతే నేను స్టాంగ్ బిల్లు తీసుకోరే, మీరు ఎలాగో తొందర డీచ్ అవుతారు కాబట్టి మీరు లైట్ బిల్లు తీసుకోరు. కట్టెలు కట్టి పెట్టిన లంజాతలు ఏం లేవు నా దగ్గర. మనిషికి ఒక బీర్ తీసుకుంటా, వద్దంటే చెప్పు రిటే దింగేద్దాం. మరి ఒకడంటే ఎవరికి సరిపోతుంది మామ, ముడ్డ కూడా సరిపోదు. నీకు పైసలు కదా కావాల్సింది, మా నాన్న ఫ్రెండ్ ఇస్తానని చెప్పినా కదా. ఎంత కావాలో చెప్పు. పుగ్గాలు నాకు గుద్దు దింగేలా ఉన్నారు కదా. ఎందుకులే మామ, ఉన్న దాంట్లోనే సరిపెట్టుకుందాం. అరే వీళ్ళు 4 బిల్లు తీసుకున్నాడు, నా 2 బిల్లు నేను చెల్లి తాగుతా. A few moments later. 4 బీర్లు మామ, సమానంగా తాగుదాం. అరే నువ్వు ఇంత ప్రేమ మాట్లాడితే నాకు భయం అవుతుందిరా, నన్ను ఎడముడ్డ గుడుపుతావు అని. నా మీద నమ్మకం లేదా రా నీకు? పాల పామునని నమ్మచ్చు కానీ సమానంగా తాగదామని సోపతి కానీ నమ్మద్దని బట్టకాయలు వీరేసిన తాత చెప్పిండ్రా. ఎప్పుడు తాగేవండి గా ముసలి మటన్ నమ్ముతావారా? నమ్ముతారా? ఎందుకంటే మీ అసలు పుగ్గాలు చేయగానే తాత అట్లా మూట గుడిచిపోయాడు. నువ్వు మళ్ళీ స్టార్ట్ అయ్యాకరా, ఫస్ట్ అయితే తాగుతుందరా. పీకే పని ఏముందిరా, ఎలాగనే తాగరే. అంటే ఏంది, అజయ్ గారు స్పీడ్ తాగుతాడు ఇచ్చే పిచ్చి పుగాడు అనుకున్నావా? నేను ఎప్పుడు అన్నారా అట్లా? వాడిని ఎందుకు రెచ్చగొడుతున్నారు ఇప్పుడు నువ్వు? అంటే ఏంది, రెచ్చగొడితే కానీ తాగలేని రిప్పుగా అనుకున్నావా వీడు? ఎలా పూక ఫాస్ట్ తాత డిచ్చి కానీ వట్టకాయల వీరేశం కానీ అనుకున్నావా? పులిరా అజయ్ గాడు, రెండోది కూడా మొత్తం మొడదెంగిడు. నువ్వు తోపురా. వాడిని పులిని చేయడానికి నా పువ్వు దిగినావు కదరా ముడ్డగా. పొద్దంతా దావత్ అంతే, ఇప్పుడు దావతలేరేంద్రా మీరు? ఏముంది ముడ్డ, తెచ్చిన 4 బీర్లలో నువ్వే 2 దింగి ఆయన. అంటే నేను తాగబోతున్నారా సుల్లిగా? ఇప్పుడు నువ్వు తాగు. అరే భరత్, నీకు పైసలు ఇస్తా, పోయి బీరు తీసుకురాపోరా. పొద్దున అడిగితే పైసలే ఉన్నావు కదరా పూక. అరే వినుకోద్దాట, మనకే తీసుకురాపో. ఏ తాతం. The next day. ముడ్డ వాళ్ళకి దావత్ ఇచ్చడేమో కానీ 1500 బొక్కని. లేచినవారా తాగుపోతున్నా కొడుక, రాత్రి ఏ టైంకి వచ్చినవరా? బాగా లేట్ ఏం కాలే, 11కి వచ్చిన ఇంటికి. ఎవరి వీకైనా రాత్రి దాకా కొత్త బండి కొన్నాం కదా, దోసాలకు దావత్ ఇచ్చిన. ఆ బేవజాల్లో దావదుకున్నా. అయినా మొన్న నీకు పెట్రోల్కే పైసలు అన్నావు కదరా, మళ్ళీ నిన్న తాగానికి పైసలు ఎట్లా వచ్చినాయి? ఆ పెట్రోల్ వేయకుండా దాచుకున్న పైసలతోటే నిన్న దావత్ ఇచ్చింది. నువ్వు పైసలు దాచినట్టు నమ్మాలా నేను? అయినా నా జోబులో పైసలు తక్కువ వచ్చాయి, నువ్వు నా ఇష్టం ఏంది అవి? అవ్వ అంత చిల్లరగానే లెక్క కనబడుతున్నానా? నన్నే అనుమానిస్తున్నావా? మొన్న నువ్వే ఫుల్ కదా ఏడవాడేసుకున్నావు పైసలు.
అవునా సరే నేను చూసుకుంటావు. అరే పిచ్చగుంట్ల సులియా నీ పైసలు ఆయన అన్నావు కదరా, నా పాత బండి దుకాణంలో పెట్టి తాగి పైసలు నా దగ్గర తీసుకోమన్నావా? వాడు నాకు ఫోన్ చేసి నీ మీద నమ్మకం ముందే బండి తీసుకోపో అంటున్నాడు. సప్పుడు ఏ విధంగా నల్లికుట్ల సులియా, అయినా బండి మీద పోయి నడుచుకుంటూ వచ్చేంత సోయి లేకుండా అయినావు. నా జోబులో పోయిన 5,000 కూడా నేనే తాగొట్టుకున్నాను అడుగుతుంది. తక్కువ తాగాలనా? ఆ రోజు నీ జేబులో 2,000 ఉన్నాయి. అంటే నీకు తెలిసిన నా జోబులో 2,000 ఉన్నాయని అంటే 1,500 దెంపికి నువ్వే కదరా దొంగ నామాట. నీ వాళ్ళు ఎప్పుడు నాకు బొక్కనేరా నీ దరిద్రం కొద్ది ఇంకా. అమ్మ బాబాయ్